జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చాలా రోజు హైప్ స్టోరీస్ ఊహాగానాలు చేయరా చేస్తారా ఇట్లా చాలా నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని అడిగిన వాళ్ళు అడగలేదు, మరి ఎందుకు నాకు తెలియదు. ఇదివరకు ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు అడిగారు, అంటే నేను అడగలేదు, నేను ఎందుకు అడుగుతాను అని ఆయన గట్టిగా జవాబు చెప్పారు. చెప్తూ ఒక మాట అన్నారు, కాకపోతే తప్పు చేసిన వాళ్ళను లేదా ఇంకోటి చేసిన వాళ్ళను ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయాలో వాళ్ళకి తెలియదా, వాళ్ళు చూసుకుంటారు కదా అని. మరి ఈ అరెస్ట్ మీద ఇంత దుమారం లేకపోతే ఈ చర్చలన్నీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఎందుకు దాన్ని నిశ్శబ్దంగా ఉన్నారు? ఖచ్చితంగా జాతీయ రాజకీయాలు ఇప్పుడు అమిత్ షాతో చెప్పానని ఒక ఇది అవాస్తవం అనే ఆరోపణ కదా వచ్చింది, ఆయన ఆగ్రహం వచ్చింది దానికోసం కదా. ఖచ్చితంగా జాతీయంగా దాన్ని సెట్ చేయడానికి మంచి అవకాశం నిజానికి. ఈ ఇంటర్వ్యూలలో కొన్ని ఇలా ప్రచారాలు జరిగాయి కానీ అది లేదని. అంటే ఇప్పటికి కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అన్న విషయం మీద వ్యాఖ్యానించడానికి పవన్ కళ్యాణ్ కొద్ది సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. రెండో అంశము ఒక అస్పష్టత అయితే కొనసాగుతున్నట్టుగా ఉంది. అది వ్యూహాత్మక అస్పష్టత. అది కూటమిలో అరెస్ట్ చేస్తే లాభమా, చేయకపోతే లాభమా, ఎన్నికల ముందు చేస్తే లాభమా, తర్వాత చేస్తే లాభమా, లేకపోతే కొంతమందిని గతంలో చేసినందువల్ల అవన్నీ వాళ్ళకే, రేవంత్ రెడ్డికి, లేకపోతే ఇంకొక జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి అందరికి కలిసి వచ్చాయి కదా అరెస్టులు. మళ్ళీ అలాంటి ఒక ఛాన్స్ ఇవ్వడం ఎందుకు అని భావిస్తున్నారా తెలియదు. కానీ వైసీపీ వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. అలాగే వాళ్ళకి తెలియదు అని పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. కానీ ఆ అంశం మీద మటుకు చర్చ జరగడం లేదు. రోజుకు రోజు ఈరోజు మీరు పత్రికలు చూస్తే ఆ కేఎన్ఆర్ అని ఆయన తరఫున సాక్షి వాళ్ళు లేకపోతే వాళ్ళ మీడియా చాలా భారీ అనుకూల ప్రచారం ఇచ్చారు. ఇవన్నీ కూడా కల్పితాలు, నావి కాని ఆస్తులని నావిగా చూపిస్తున్నారని బాక్స్ కట్టి చాలా ప్రముఖంగా మొదటి పేజీలో ఫోటోలు పెట్టి మరీ అతనికి ఇస్తున్నారు ప్రచారం. అంటే వాళ్ళు రెండవది జగన్ అరెస్ట్ గురించి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. అదే నాకు ఇక్కడ ఆశ్చర్యం. జగన్ అరెస్ట్ గురించి మీడియాలో కథనాలు, కొన్ని పత్రికల్లో దాదాపు అయిపోయిందన్న స్థాయిలో ఆధారాలు లేకపోతే ఏవో చెప్పడాలు తప్పితే ఎందుకు అధికార కూటమి అంత పూర్తి నిశ్శబ్దం పాటిస్తుంది? అలాగే అధికారికంగా వైఎస్ఆర్ పార్టీ కూడా నాయకులు ఏదో యథాలాపంగా అటు ఇటు మాట్లాడడం తప్ప ఎందుకు దాన్ని ఖండించడానికి ఎందుకు ఖండించుతారు కదా మామూలుగా. ఈ ఇవన్నీ కుట్రలు మేము అమలు చేస్తాం, లేకపోతే ఇట్లాంటివి ఎదుర్కొని మేము దూసుకొస్తాం, గతం మధ్య అరెస్టులు కొత్త కాదు, ఇలా కూడా మాట్లాడలా. కాబట్టి జగన్ అరెస్ట్ మీద సస్పెన్స్ సన్నాహాలు రెండు ఏకకాలంలో జరగడం అన్నది మటుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన ఆలోచించదగిన అంశంలాగా కనిపిస్తుంది. ఇది నిజంగా ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుంది, అసలు అయితే కూడా ఏ రూపంలో అవుతుంది? కోర్టుల ద్వారా అవుతుందా, పోలీసుల ద్వారా అవుతుందా, ఏ కేసులో అవుతుంది? మీలాంటి వాళ్ళు అంటే చాలా సమాచారాలు మీకు చెప్తుంటారు కాబట్టి మీకు ఇంకేమైనా ఉంటుందో తెలియదు కానీ నాకు. కానీ పవన్ ఇంటర్వ్యూలో ఈ అంశం ప్రముఖంగా రాకపోవడం మటుకు కొంచెం అది రాకపోవడం, సర్టన్ థింగ్స్ ఆర్ ఫెల్ట్ బై దేర్ ఆప్షన్స్ అంటారు కదా, అది లేకపోవడం అనేది గమనించదగిన అంశంగా కనిపిస్తుంది. సార్, ప్రకాష్ రాజ్పై దాడి, ఆర్జీవీ ఎంట్రీ, నాగబాబు రివర్స్.